మా ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ చేశా. భరతనాట్యం. మహేంద్ర 2 మూవీస్ ఎక్కించాడు. ఒకటి దొరసాని, ఇప్పుడు భరతనాట్యం. భరతనాట్యంలో ఏముందని చెప్పుకోవడానికి మూవీ అంతగనంగా నచ్చలేదండి నాకు. దొరసాని మూవీ పర్లేదు అనిపించింది, కానీ ఈ మూవీ అసలు స్టోరీ పరంగా అయితే కథ విషయం అయితే అసలు ఏం లేదండి. క్యారెక్టర్స్ ఎందుకు వస్తున్నాయో మధ్యలో, అలాగే కామెడీ సీన్స్, ఎమోషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా వర్కౌట్ కాలే. ఒక షార్ట్ ఫీలింగ్ తీసినట్టు తీసేసారు మూవీని. మహేంద్ర డైరెక్టర్ ఈ రేంజ్లో తీస్తారని అనుకోలే. మూవీ థియేటర్లో విడుదలై డిజాస్టర్గా నిలబడింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. మూవీని స్టార్ట్ చేద్దామని ఓపెన్ చేసి స్టార్ట్ చేసినామా, నాకైతే ఏమన్నా వర్కౌట్ కాలే. ఒకటే ల్యాగు మూవీ. ఫస్ట్ హాఫ్ వరకు ఓపికతో చూసిన, సెకండ్ హాఫ్ ఇంకా ల్యాగు. స్టోరీ పరంగా అయితే మూవీ అయితే ఏం లేదు. కొన్ని క్యారెక్టర్ తీసుకొచ్చి ఆ మూవీలో యాడ్ చేసినట్టు అనిపించింది. ఇందులో మంచి యాక్టర్లే వర్క్ చేశారు అనుకోవచ్చు. వాళ్ళ రోల్కి వాళ్ళు న్యాయం చేయలేదు ఈ మూవీలో. స్టోరీ లేకుండా సినిమాని తెరకెలా ఎలా ఎక్కిస్తారండి? మీరు ఈ మూవీ చూడాలంటే తెలుసుగా ఎక్కడ దొరికిందో పోయి చూసేయండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 100%గా వాచింగ్ చేయొచ్చు ఫ్యామిలీతో. ఛానల్ నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.